కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నటువంటి సమయంలో చిత్రదుర్గ జిల్లా గోర్లా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో 17 మంది సజీవ దహనమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇవాళ తెల్లవారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎవరి స్వస్థలాలకు వారు వెళ్తున్నటువంటి క్రమంలో తెల్లవారైతే వారి ఇంటికి వారి స్వస్థలాలకు వెళ్ళేటువంటి క్రమంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో దాదాపు 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. మనం ఈ తెల్లవారుజామున బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఏం చెప్తారు? మనోజ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మీకు వాయిస్ సరిగ్గా వస్తలేదు, చూడండి, వాళ్ళని కాపీ తీసుకోమనండి. నాకు అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. వాళ్ళ వరకంగా దుర్దినం అంటున్నా, అంటే మంచిగా క్రిస్మస్ పండుగ జరుపుకునే కార్యక్రమంలో ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఉన్నప్పుడు 17 మంది దుర్మరణం, 18 మంది దుర్మరణం చెందడం, ముఖ్యంగా బస్సు ప్రమాదం జరగడం, బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడం, ముఖ్యంగా డివైడర్ దాటి వచ్చి అటుపక్కన ఉన్న లారీ ఇటు పక్కకు వచ్చేసి బస్సును గుద్దింది. దాంతో మరి బస్సులో మంటలు చెల్లేగి 18 మంది సజీవ దహనమైన అంటున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే బస్సులో 32 మంది ఉన్నారు ఇప్పటికే కనుక, మరి అందులో అందరూ ఏమైనా దిగారా, క్షేమంగా ఉన్నారా, మిగతా వాళ్ళందరూ కూడా తెలియాల్సి ఉంది. ఎప్పుడైనా ప్రమాదాల్లో సమస్య ఎక్కడ వస్తుందంటే ఇద్దట్లో 50% మన చేతిలో ఉంటుంది. మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నా, బండి అయినా ఏదైనా సరే మన చేతిలో 50% ఉంటుంది. ఎదుటివాడి చేతిలో మరి 50 ఉంటుంది. ఒక్కోసారి మనం 40 వాడు 60 కావచ్చు. కానీ మొత్తం మీద ఈ ప్రమాదాలకు 2 కారణాలు. ఒకటేమో సాంకేతిక లోపం, దాంతోపాటు మనం గతంలో చూసాం బస్సు ప్రమాదం, మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం. మన అప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, అప్పుడు కూడా అదే. అంటే అప్పుడేమో సాంకేతిక లోపం, ముఖ్యంగా అందులో ఎదురుగా రోడ్డు మీద ఉన్న 2 వీలర్ని గమనించకపోవడం అవన్నీ చూసాం. అంత ఆల్మోస్ట్ అటువంటి ప్రమాదం, అంత పెద్ద ప్రమాదం మళ్ళీ జరిగింది. ఇవాళ మరి బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న బస్సు లారీ అవతల నుంచి వచ్చేసి డివైడర్ దాటి వచ్చి దీన్ని గుద్దడం వల్ల జరిగింది. డ్రైవర్ తప్ప, ఎవరు తప్ప, మానవ తప్పిదం, అవతల తప్పదు. కానీ దీనిలో విలువైన 17-18 ప్రాణాలు పోయినాయి. మరి ఇదంతా ఇట్లాంటివన్నీ వద్దునప్పుడు జరుగుతున్నాయి. ఎక్కువ చూస్తున్నాం. తెల్లారి గంట 2 గంటల జరిగింది. మంచు ఉండడము, బట్ రోడ్డు కనపడలేదా, ఎట్లా, ఇంకా వివరాలు రావాల్సినది. ఏదైనా సరే దృష్టం పొద్దున లేవగానే ఇప్పుడు ఈ వార్త పాపం మొత్తం అంతా 17 మంది అంటే ఎన్ని కుటుంబాలు విషాదాలను మునిగి తెలుసు మనకు. విషాదకరమైన వార్త కనపడ్డది కనుక దీన్ని మృతులకు సంతాపం తెలపాలి. ఇంకా రోడ్డు ప్రమాదాల్లో మరి ఆ రోడ్డు మలుపు దగ్గర ఎట్లా ఉన్నది ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే 4-5 ప్రమాదాలకు మొట్టమొదటి కారణం, ఒకటి మానవ తప్పిదము, రెండోది సాంకేతిక లోపం, మూడోది రోడ్డు సరిగ్గా ఉండకపోవడం, ఉండడం కూడా 2 అవుతున్నాయి. రోడ్డు బాగాలేకపోతే ఒక సమస్య, రోడ్డు బాగా స్మూత్ గా ఉండి బ్రహ్మాండంగా నల్లేరు మీద నడకలాగా ఉంటే అదో సమస్యనే ఉంది. అంటే రోడ్డు బాగుండడం కూడా స్పీడ్ పెరుగుతుంది కదా, అట్లా ఒకటి మూల మలుపులు ఉండడం ఇవన్నీ ఉంటాయి. కానీ జాతీయ రహదారి కదా అది, మరి ఎట్లా ఉందో తెలియదు. కానీ విలువైన ప్రాణాలు పోయి మన అందరం నివాళి అర్పించడం తప్ప ఏం లేదు, సంతాపం వ్యక్తం చేయడం తప్ప మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. కాకపోతే సరైన విధంగా ఆ ప్రమాదానికి కారణాలు కనుక్కోవాలి, దాన్ని బట్టి తదుపరి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని కోరు. కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో దాదాపు 32 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి శివమొగ్గ ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు 17 మంది సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లా గోర్లా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 32 మంది ప్రయాణికులతో ఈ బస్సు బెంగళూరు నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ 2 అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు ఇప్పటి వరకు 17 మంది అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో, దాదాపు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా
అగ్నికి ఆహుతయ్యారు. కొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. దాదాపు కర్ణాటక నుంచి ఈ బస్సు శివమొగ్గకి బయలుదేరుతున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సుని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో దాదాపు ఈ బస్సులో 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా మృత్యువు కబలించింది. దాదాపు ప్రైవేట్ ట్రావెల్ బస్సుని లారీ ఢీకొట్టినటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి డీజిల్ లీక్ అవడంతో అక్కడ మంటలు చెలరేగాయి. దాదాపు ఈ ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నటువంటి క్రమంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతుంది. మరొక వైపు కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినటువంటి క్రమంలో హుటాహుటిన అక్కడికి ఇప్పటికే అంబులెన్సులు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎంతమంది చనిపోయారనేటువంటి వార్త మనకు అందాల్సినటువంటి సమయం. రైట్, ఇవాళ టుడే ఫస్ట్ ఎడిషన్లో ముందుగా మనం ఈనాడు తెలంగాణ పేపర్ తీసుకుందాం. దీనిపైన చర్చించడానికి లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, మనం ఈనాడు పేపర్ తీసుకుందాం. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి మొదటి అంశాన్ని మనం చూద్దాం. ప్రధానంగా ఒక టాపిక్ హైలైట్ అవుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా 2029లో 2/3 వంతు స్థానాల్లో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం. సర్పంచుల అభివృద్ధికి కృషి చేయాలి. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకి 10 లక్షలు ఇస్తా. కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు కొడంగల్ నియోజకవర్గం అయినటువంటి సీఎం సొంత నియోజకవర్గం కొస్గిలో నిన్న రేవంత్ రెడ్డి పర్యటించారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సన్మాన కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. ప్రధానంగా కేసీఆర్ నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఏదైతే పాల్మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 వరకు ఆ తర్వాత కూడా నేనే గెలుస్తాను, నేనే సీఎం అవుతాను అనేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఆరోపణలన్నింటినీ? మనరాజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. దేశమంతా ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకున్న సందర్భంలో క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, అట్లాగే శుభాకాంక్షలు తెలియజేస్తూనే శివమొగ్గ, బెంగళూరు శివమొగ్గ వెళ్లే బస్సు ప్రమాదం జరిగింది. అందులో 17 మంది మృతి చెందారు. వాళ్ళతో నివాళులు అర్పిద్దాం. ఇంకా ప్రమాద వివరాలు పూర్తిగా రావాలి. మనకు అది ప్రమాదానికి కారణాలు కూడా బయటకు రావాలి. ఏదైనా సరే మనుషుల ప్రాణాలు పోయినాయి. ఇక పాజిటివ్ వస్తే ఇక్కడికి వస్తే మనకి రేవంత్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు పిలిచిన సర్పంచుల సభలో మాట్లాడారు. బాగానే ఉంది, ఎవరు వద్దన్నారు. అట్లాగే చిన్న పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద పంచాయతీ మేజర్ అయితే 10 లక్షల రూపాయలు అదనంగా ఇస్తారన్నారు ఆయన. అది శుభవార్తే. కానీ అదనంగా అంటే మరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలుపుకోనా, లేకుంటే వేరే అంటే కూడా వివరణ ఇచ్చారు ఆయన. అదనంగానే ఇస్తారన్నారు ఆయన. అది ఇస్తే మంచిది. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా 5, 10, 15, 20, 25 లక్షల వరకు పోయిండ్రు ఆయన. అంటే జనాభాను బట్టి ఈయన 2 చేసిన. కానీ అప్పుడు కూడా పెద్దగా అందలేదు, చూసాం. కానీ అప్పుడు టంచన్గా మాత్రం మంచి చెట్టు 2 నెలల వెనుక ముందు ఆ డబ్బులు అన్నాడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ నిధులు ఎన్ని వచ్చినాయో అంత సరిగ్గా అంతకు తగ్గట్టు నెలకు 330 కోట్ల రూపాయలు విడుదల చేసి, అది హక్కు అంటున్నాను నేను. ఇచ్చంగా మీకు పంచాయతీలకు వెళ్ళకేసేది కనుక ఒకవేళ మంచిదే. ఆయన 5-10 లక్షలు ఇస్తా అంటే మంచిదే చిన్న పంచాయతీలకు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి పాలక వర్గాలు లేవు. ఇప్పుడు వచ్చిన పాలక వర్గాల చేతిలో రూపాయి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళ ఉన్న డబ్బులంతా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేది లేదు. మొత్తం ఊరును దోసుకున్నా వాడికి వచ్చి వాళ్ళ 50 లక్షలు, 60 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నా. కొన్ని చోట్ల 17 కోట్లు ఖర్చు పెట్టారు పటంచెరు పంచాయతీలో, పటంచెరు దగ్గర పంచాయతీలో చూసాం మనం. కనుక సమస్య లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ప్రజలకు మేలు చేసేది అయితే డబ్బులు లేవు.
కనుక డబ్బుల కోసమే ఆయన ప్రకటన చేశారు. మంచిది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు. కోసిగి ఒకటి, కొడంగల్ ఒకటి కాదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా చేశారు. ఇక విమర్శల దగ్గరకు వస్తే మనోజ్ గారు, విమర్శలు గతంలో ఆయన రెండన్న, అంటే ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ అంటే అతని కంటే ఘనుడు అచ్చంట మల్లన్న అన్నట్టు కేసీఆర్ 2 అంటే 20 అన్నాడు ఈయన కదా. ఆ ఉద్దేశం ఏంటంటే మొన్నటికి మొన్న బాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అని నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు మీ పార్టీ ఆఫీసులో మాట్లాడడం కాదు, పార్టీ ఆఫీసులో మాట్లాడితే మీ పార్టీ శ్రేణుడు ఉత్తేజపరచుకోవడం తప్పు కాదు. పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఏమైంది ఏం సంగతి అవన్నీ తప్పు కాదు. ఆయన తోలు తీస్తా నిన్నటిదాకా ఒక లెక్క రేపటికో లెక్క, ఆ 2 మాటలు పరుషమైన మాటలు మాట్లాడింది. మిగతా అన్నా కూడా విధానపరంగా చెప్పిండు, ఏం జరుగుతుంది చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏం జరిగింది, మొత్తం రాష్ట్రంలో ఏం దోపిడీ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ చెప్పిండు. దానికి సమాధానం ఇవ్వాలి మీరు, బాధ్యత తప్పదు. కానీ మొన్న ఏం మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్, ఆయన 10-15 నిమిషాల్లో ఒకటినే అయ్యా కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, మీ మర్యాదకి ఏమి భంగం కలిగేను అని మాట్లాడింది కదా. అటువంటి అప్పుడు నేను అన్నాను కేసీఆర్ గారు అసెంబ్లీకి పోవాలి, ఇప్పుడు కూడా అంటున్నాను కేసీఆర్ అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీ సాక్షిగా ఈ చర్చ నీటి మీద చర్చ జరగాలి. చర్చ ఏం జరగాలి, మీ 10 ఏళ్ల అన్యాయం అని వీళ్ళు, ఈ 2 ఏళ్ల మీద అన్యాయం అని వీళ్ళు మాట్లాడుకుంటే తెగని పంచాయతీ అది ముందర పడది కూడా. నేనేమంటున్నాను, ఇద్దరు ప్లస్ మధ్యలో ఆటోలో అరటి పండు లేకపోతే ఇద్దరిని చూస్తున్న బీజేపీ కలిసి, ఎంఐఎం కూడా కలిసి 4 పార్టీలు అయిపోతాయి కదా అక్కడ. మిగతా అన్ని కూడా సిపిఐకి ఒకటి ఉన్నది, ఇంకా మిగతా అన్ని పార్టీలు నేరడే ఉన్నాయి, 5 పార్టీలు అక్కడ. కనుక అందరు కలిసి ఇవాళ విన్ సొల్యూషన్ ఎట్లా అయితే మనకు నీటి వాటా వస్తుంది, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు బాగుండాలి, 2 రాష్ట్రాలు ఎందుకు బాగుండాలి, 2 రాష్ట్రాలు ఎట్లా బాగుండాలి, మన రాష్ట్రానికి ఏం మేలు జరగాలి, మన రాష్ట్ర హక్కులు ఏంటి, ఇవి మాట్లాడతారా? లేకుంటే 10 ఏళ్ళ దుర్మార్గం అని వీళ్ళు మాట్లాడి చింత కడతారు ఈయనని, లేకపోతే నీ సంగతి చూస్తా ఆయనని, ఏమవుతుంది దానివల్ల చర్చ జరుగుతుంది. ఇప్పుడు మంచి ఉదాహరణ, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఆయన పార్టీ ఆఫీసర్ 2 మాటలు అన్నారు. ఏమని, నిన్నటి దాకా లెక్క రేపో లెక్క, దానికి తోలు తీస్తావాను, మన ఏమంటారు దాన్ని, నువ్వు కటికేవాడివా లేకపోతే నువ్వేమన్నా మాంసం వ్యాపారం చేస్తున్నావా, చికెన్ మటన్ షాపులు పెట్టినావా అనే మాట అన్నాడంటే వేరు. అది విడిచిపెట్టి నీ విలువని చీరేస్తా, నాలుక చీరేస్తా, లేకపోతే ఆయన పొడుగున్నాడు, తాటి చెట్టు అంతా ఒకడేమో ఇట్లా ఉన్నాడు అని చెప్పి కేసీఆర్ ను మన హరీష్ రావును టార్గెట్ చేసుకున్నాడు. అంటే పరుషమైన మాట్లాడతా. నేను సర్పంచుల సభలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన పెద్దరికం ఆయన దక్కించుకోకపోతే 10 మీరు అన్నారు, ఆయన అన్నారు 2 అంటే మీరు 10 అంటున్నా 20 అంటున్నారు. ఇది సరైనది కాదు. భాష వల్ల ఏమవుతుందంటే మీరే పలచనవుతున్నారు అంటున్నాను. రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరి మీద ఒకరి విమర్శల్లో, విధానపరమైన విమర్శలు, ఏమైనా వాళ్ళు చేసిన నిర్ణయాల మీద విమర్శలు చేసుకుంటే మంచిది, కానీ ఇట్లా వ్యక్తిగతంగా తిట్టుకోవడం సరైనది కాదంటున్నాను. అది మంచిది కూడా కాదు. సరే, నా ఉద్దేశం ఏంటంటే ఆయన కంటే మనకు యవనంలో ఉన్నాడు కనుక 4 మాటలు ఎక్కువ అనొచ్చు. కానీ ఇప్పటికైనా సరే నేను కేసీఆర్ గారిని కోరేది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా చర్చ జరపండి. రేపు 29 మొదలవుతుంది, మధ్యాహ్నం 3వ సెలవు తీసుకుంటున్నారు. మళ్ళీ 2వ తేదీ అంటే జనవరి 2వ కొత్త సంవత్సరంలో, పాత సంవత్సరంలో మొదలవుతున్న సభలు, శీతాకాల సమావేశాలు. మరి కొత్త సంవత్సరంలో 2వ తేదీ నుంచి సీరియస్ గా చర్చ జరుగుతాయి. విధాన పరంగా ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు అన్యాయం ఎవరు చేసిండ్రు అనేది కాదు, గత జిల్లా సేతుబంధనం ఉంది కాదు. అది ఇప్పుడు ఎట్లా దాన్ని సాధించుకుందాం, 45 టీఎంసీలు కాదు 90 టీఎంసీలు సాధించుకుందాం, 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎట్లా పరిష్కరించుకుందాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక అమికబుల్ సెటిల్మెంట్ తో పోదామా లేదా, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏం చేస్తే బాగుంటది అనేది మాట్లాడాలి. అది విడిచిపెట్టి మీరు ఒకరు తంచుంటా అంటే మా ప్రజలకు వచ్చే ఫలితం ఏమీ లేదంటున్నారు. ప్రజలకు మీ వినోదం చూస్తాం రేపు పొద్దున. ఇంకో మాట కూడా అన్నాడు, ఆయన కుటుంబాన్ని నా జీవితంలో ప్రాణం ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉండగా దాని రాజకీయాలు ఉన్నంతసేపు రానియనన్నాడు. ఇట్లాగే గతంలో కూడా కేసీఆర్ ఇదే మాట్లాడింది. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి ఓసారి ఏమో బీజేపీని ఎత్తుకున్నారు, ఓసారి కాంగ్రెస్ ఎత్తుకున్నారు. ఇద్దరు దొంగలే అన్నారు. ఏమైంది, శత్రుశేషం రుణశేషం ఉండవద్దు అనుకొని అన్ని పార్టీల సభ్యులను చేర్చుకున్నాడు. ఎమ్మెల్యేని తెలుసుకున్నాడు. 2014 తర్వాత అదే చేసిండు, 2018 తర్వాత అది చేసిండు. అంటే అహంకారంతో వీరవేయకండి. ఏమైంది, చూసి చతికిల పట్టాడు, 10 ఏళ్లకే ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. మీరు కూడా 2029లో మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని ఎట్లా గ్యారంటీ? మీ కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంటాయి, మీరే గ్యారంటీ ఏం లేదు అంటే ఏమన్నట్టు, పట్టు పెరుగుతున్నా కొద్దీ 2 ఏళ్లలో అహంకారం పెరుగుతుంది. గతంలో కేసీఆర్ గారికి అహంకారం ఎట్లా పెరిగిందో మీకు కూడా ఇప్పుడు అదే అహంకారం 2 ఏళ్లకే పెరిగింది. ఆయనకేమో 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ల తర్వాత పెరిగితే మీకేమో 2 ఏళ్లకే పెరిగింది అంటున్నాను. ఈ మాట అంటున్నాను, అహంకారం మాట అంటున్నాను. అంటే వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో ఎవడు గెలుస్తారు నాకేమిటి,
ఈ 3 ఏళ్లలో మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు. ఈ 3 ఏళ్లలో 2 ఏళ్లలో ఏం చేసిందో చెప్పండి. 2 ఏళ్లలో మీరు ఇచ్చిన గ్యారెంటీల సంగతి చెప్పండి. రైట్. మీరు హామీల సంగతి చెప్పండి. ఇది విడిచిపెట్టి వచ్చే 3 ఏళ్ల తర్వాత నేనే అధికారంలోకి వస్తా, ఆ తర్వాత వాడి జీవితంలో వాళ్ళ కుటుంబాన్ని రానివ్వ అంటే ఇది మీ చేతిలో ఉన్న పని కాదు. ప్రజల తీర్పును అవమానించినట్టే. రేపు ప్రజలు తీర్పిస్తారు. రేపు 2029లో మిమ్మల్ని గెలిపిస్తారా, వాళ్ళని గెలిపిస్తారా, మీ ఇద్దరిని కాక ఇంకోటిని గెలిపిస్తారా, ప్రజలు నిర్ణయిస్తే గానీ మీరే డిసైడ్ చేసి ఇవాళ కేసీఆర్ గారు లాగిన అహంకారమైన మాటలు మాట్లాడితే మీరు కూడా ఇంటికి పోవాల్సి వస్తుంది. ప్రజల తీర్పుకి చాలా కర్రు కాల్చి వాత పెడతారంటున్నారు. రైట్. ప్రధానంగా ఇదే వార్తకు సంబంధించినటువంటి కేటీఆర్ కామెంట్స్ని చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి విమర్శలు చేశారో ఆ విమర్శలకు కౌంటర్ అటాక్ చేశారు కల్వకుంట్ల కేటీఆర్. ప్రధానంగా జలద్రోహంపై సర్కార్ను ఎండగడతాం, శపథాలు చేయడం వెనక్కి తగ్గడం సీఎంకు అలవాటే అంటూ కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు ఇవ్వండి బ్రిజేష్ ట్రిబ్యునల్ను కోరిన తెలంగాణ 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి పంపించారు. నీటిపారుదల శాఖ మంత్రికి రాష్ట్ర జలవనరుల విభాగం నివేదిక ఇచ్చింది. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ బ్రిజేష్ ట్రిబ్యునల్ను కోరింది. 75% నీటి లభ్యత కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 811 టీఎంసీలు 555, అలాగే పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ మళ్లించే గోదావరి నీటిలో 45. బ్రిజేష్ ట్రిబ్యునల్ 2013లో 3 రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకునేటువంటి వార్తని మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? కోరికమ్మ కోరిక ఎన్నైనా కోరచ్చు. ఏమంటే 812 టీఎంసీలే మన కేటాయింపులు ఉన్నాయి 3 రాష్ట్రాల మధ్య విభజించినప్పుడు. అంటే అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. మరి 812 టీఎంసీలు కేటాయిస్తే 959 టీఎంసీలు మనకి ఎట్లా వస్తాయి అంటే వీళ్ళు అన్నాడు 299కే ఒప్పుకొని వచ్చారు కదా, ఒప్పుకొని తాత్కాలికంగానే ఒప్పుకొని వచ్చారు కదా ఇవి అన్నట్టు. అంటే అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ రెచ్చగొట్టి ఇవాళ మన వాటా చాలా ఎక్కువ చేయాల్సి ఉండే అని 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు అంటున్నారు. 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళుగా ఆ 299 దగ్గర ఆగారు కదా. సరే ఉత్తరాలు రాసినాము, ప్రయత్నాలు చేసినాము, మీటింగ్ లో పోయినాము, సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నాము, అవన్నీ అంటున్నారు కదా. అసలు మరి వీళ్ళు ఏం చేశారు అంటున్నారు. మేం చేశాం స్పష్టంగా. గతంలో మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పక్షాలను పిలిచి వాళ్ళు మాకు మన ఢిల్లీకి పంపించారు. మన్మోహన్ సింగ్ గారి దగ్గర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాత్కాలికంగా ఆపండి, ఎందుకంటే 2 రాష్ట్రాలు విభజన అవుతుంది, మీరు కేటాయింపులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతుంది అతి త్వరలో, మరి అటువంటి అప్పుడు ఎందుకు చేస్తున్నారు? 2013లో మేమందరం ఢిల్లీకి పోయినాం, అఖిలపక్షం ప్రభుత్వం పంపింది, విమానంలో ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుని పంపింది, ఆపినాం కదా. మరి తెలంగాణ వచ్చింది. ఈ 10 ఏళ్ళలో మీరేం చేసినట్టు పని? తప్పు కదా, మీరు ఏం చేయలే పని. అంటే కేవలం ఉత్తరాలు రాసుకుంటే కూర్చున్నారు. మరి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తగుదనమ్మా అని 950 టీఎంసీలు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాలేదు. మరి ఆయన లెక్కేమో కానీ ఉన్నాయి 812 టీఎంసీలు, అందులో 511 వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కు, 299 తాత్కాలిక కేటాయింపులు తెలంగాణకు జరిగినాయి. దీని మీద 70% వాటా రావాలని కొట్లాడడం కరెక్టే కాదంటలేదు. అటుపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ లెక్కలు చెప్తున్నాడు. కనుక ఈ లెక్కలు తారుమారు చేసుకుంటూ ప్రజలు మభ్య పెట్టకండి. తప్పనిసరి కౌంటర్ ఇచ్చుకుంటే మీరు చూసుకోండి, కానీ ప్రజలను అనవసరంగా ఆశల పల్లెకిలో ఊరేగించి మళ్ళీ 900 టీఎంసీలు వస్తాయని వీళ్ళ ఉద్దారకం చూసినాం కదా. 10 ఏళ్ళు వీళ్ళ దుర్మార్గం, 2 ఏళ్ళు వీళ్ళ దుర్మార్గం చూస్తున్నాం. అసలు పని కావడం లేదు. నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కల్పించుకొని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలి, ప్రతిపక్షాల సలహా తీసుకోవాలి, నీటి వనరుల నిపుణుల సలహా తీసుకోవాలి. అప్పుడు శాశ్వతమైన పరిష్కారం చేసిన మాత్రం బాగుంటుంది అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ తీసుకుందాం. ప్రధానంగా 3 టాపిక్లు హైలైట్ అవుతున్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తామంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. దాదాపు గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు అయితే పూర్తయ్యాయి. ఇక 10 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు అయ్యాయి. వాటిని త్వరితగతిన నిర్మించండి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి, ఆ వార్తను చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? అంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది, మనం అర్ధసత్యాలు అసత్యాలు. పీపీ మోడల్ మంచిదే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. అంటే బీఓటీ మోడల్ ఒకటి ఉన్నది, అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. మనకు అప్పుడు స్వర్ణ చతుర్భుజి రోడ్ల గురించి
మనకు మొట్టమొదటిసారి మన దేశంలో, అంతకుముందు లేవా కానీ అది పెద్దది. దేశవ్యాప్తంగా ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ. ఆనాడు రోడ్లు, జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళు చేసుకున్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. ఇప్పటికి కూడా చూస్తున్నాం. రెండో దేశ, మూడో దేశం జరుగుతుంది. కానీ అది వేరు, ఈ మెడికల్ కాలేజీలు వేరంట. కేవలం 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తే అయిపోయేదానికి ఇవాళ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది రాష్ట్రంది. ఎందుకు మీరు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? రేపు పొద్దున మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రోత్సహిస్తే వీటిని ప్రభుత్వాన్ని పీపీపీ మోడల్లో చేస్తే రేపు వాళ్ళ చేతిలో ఫీజులు ఉంటాయి కదా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ నుంచి పొందుకొని నడిపే పద్ధతిలో అని. అంటే వాళ్ళు సరసంగా పరిత్యాగులు కాదు కదా, వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు తీసుకొని ప్రయత్నం చేస్తారు కదా. ప్రభుత్వ రంగంలోనే మేము 17 మెడికల్ కాలేజ్ చేసినాము. అందులో 6 కట్టినాము, 7 కట్టినాము, మిగతా 10 కదా మీరు చేయాల్సిన పని అని వైసీపీ అంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మాటలు వాస్తవం. 17 మెడికల్ కాలేజీ కొత్తగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేద్దామని పర్మిషన్ తీసుకొచ్చారు. వీలైన త్వరగా వాటిని పూర్తి చేసి బిల్డింగులు కట్టడమే కదా. బిల్డింగులు కట్టిన వాడికి డబ్బులు పెడితే ఒక మెడికల్ కాలేజీ 1000 కోట్లు పెడితే 1000 కోట్లు సరిపోతే అంటున్నారు. 1000 కోట్లు 500 కోట్లు పెడితే మరి 500 కోట్ల ప్రతిఫలం ఆశిస్తాడా లేడా? ఈ సంగతి ఎందుకు చెప్తలేరు అంటున్నాను. విద్యా ఆరోగ్యాలు ప్రైవేట్ పరం కావద్దు, మంచిది కాదు. అయితే ఈ విషయంలో వాళ్ళు సగం సత్యం చెప్తున్నారు, వీళ్ళు సగం చెప్తున్నారు. 7 మెడికల్ కాలేజీలు పూర్తయిన మేము చేసినాం కదా, మిగతా కూడా 3-4 ప్రతి సంవత్సరం ఇప్పుడైతే 3 ఏళ్ళు మిగిలింది. 1500 కోట్లు 1600 కోట్లు ఇంత బడ్జెట్ లో పెట్టలేరా? లేకపోతే ఏమైనా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని విరాళాలు తీసుకురావా? మంత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు మొన్న 100 కోట్ల రూపాయలు మీ మంచి డిజిటల్ లైబ్రరీకి అమరావతిలో ఇచ్చారు. అట్లా 100-200 కోట్లు వాళ్ళు ప్రతి దానిలో పెట్టుబడి పెట్టుకొని పూర్తి చేస్తే మనం వద్దు అంటున్నాం. అందుకని వివాదం సాగుతూనే ఉంది. పీపీపీ మోడల్ మంచిదే కానీ మెడికల్ కాలేజీ విషయంలో సరైనది కాదనే విమర్శ వస్తుంది, గమనించాలి. రైట్. నెక్స్ట్ మరో టాపిక్ తీసుకుందాం. పెద్ద కొడుకుగా అండగా ఉంటా ఇండ్ల నాగేశ్వరం ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆప్యాయంగా ఆమెను పలకరించి ఆర్థిక సాయం కూడా అందించారు. ఇప్పటంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గతంలో 2023లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ మరో వార్త ఉంది. వెనువెంటనే నింగిలేకి బ్లూ బర్డ్ LVM-3 M6 ప్రయోగం కూడా విజయవంతమైంది. మొదటిసారిగా 6100 కిలోల ఉపగ్రహం కక్షలోకి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకెళ్ళింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ 2 వార్తలకు సంబంధించి మొదటిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వార్త గురించి ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? రెండవ వార్తనే దేశం అంతా గర్వించదగ్గది. అది మొదలు మాట్లాడుకోవాలి కానీ మాట్లాడతాను మీరు చెప్పిన. ఎందుకంటే అండగా ఉంటామంటే గతంలో ఇప్పటం అంటే అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ వైడింగ్లు చాలా ఎల్లు తీసేశారు. ఆ నాగేశ్వరరావు ఏడ్చుకుంటూ ఆనాడు సానుభూతి ఆమె చెప్పుకుంటే మీ ఇంటికి వస్తానమ్మా, తప్పనిసరి ఊరికి వస్తాను, మేము ప్రభుత్వానికి వస్తాను, న్యాయం చేస్తామని చెప్పారు. అదే ప్రకారం వెళ్ళారు. దాని మాట నిలబెట్టుకున్నారు. 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆమె చీర సార పెట్టారు. దాంతోపాటు నేను నీ పెద్ద కొడుకునమ్మా అని చెప్పుకుంటూ ఆమె 3 కొడుకులు ఉంటే 2 చనిపోయారు. ఒక కొడుకేమో కొంచెం సిక్ అయి ఉన్నాడు. ఆయన వైద్యం కోసం డబ్బులు ఇస్తా అన్నాడు. అట్లాగే ఆయన మనవాడి కోసం అంటే ఆ కొడుకు కోసం ప్రతి నెల 5,000 రూపాయలు తన జీతం నుంచి పెంచుతా అన్నాడు. ఇది మంచిది. ప్రయోగం గురించి అది ఉన్నది కనుక మంచి ప్రయత్నం చేశాడు. ప్రజలను ఆదుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ రాకెట్ ప్రయోగం గర్వించదగ్గది. మొట్టమొదటి మాట్లాడుకోవాల్సింది అది. దుర్మార్గమైన రాజకీయాల కంటే మాట్లాడుకోవాలి. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా పైకిపోతుంటే మనం మాత్రం దుర్మార్గంగా రాజకీయాలు అధపాతాలను నేర్చుతున్నాం. చూసినా ఇప్పటిదాకా మాట్లాడింది అదే. మనం అధపాతాలకు వెళ్ళిన రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి సరే మొత్తం ప్రైవేట్ రంగంలో మనం కొన్ని ఉపగ్రహాలను విడుస్తున్నాము అంటే మన ఇస్రోను ఉపయోగించుకొని మనం ఇక్కడి నుంచి అనేక మంది విదేశ ఉపగ్రహాలను విడుస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే ఉపగ్రహం అమెరికాలో వాళ్ళు కనుక అక్కడి సెంటర్ నుంచి అంతరిక్ష సెంటర్ నుంచి విడుదల చేయాలంటే దీనికి 3 రెట్లు ఖర్చు అవుతుంది. కానీ మనం 3 రెట్లు తక్కువ ఖర్చు పెట్టి మనం ఇక్కడి నుంచి చేసినాం. అందుకని మన దగ్గరికి వస్తున్నారు. ఇవాళ అద్భుతమైన విజయం సాధించడం అంటున్నారు. 6,100 కిలోల అతిపెద్ద దీని ఏమంటారంటే మనకు బాహుబలి ఉపగ్రహం అనాలి మనం ప్రవేశపెట్టాం అంటున్నాం. దీనిలో చాలా మాట్లాడుకోవాల్సింది. మనకు టైం లేదు కానీ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ విజయం వెనుక ఎవరున్నారు, ఎట్లా ఉన్నారు, మన శాస్త్రవేత్తలు ఎట్లా కృషి చేశారు. ఎందుకంటే మన స్పేస్ సెంటర్ ఎట్లా అయిందంటే ఇప్పుడు జాబులు బుక్ చేసుకున్నట్టు అయిపోయింది. స్పష్టంగా చాలా బాగుంది అంటున్నారు.
అంటే ఎవరైనా ఎక్కడ ఉపగ్రహమైనా మన దగ్గరికి ఎందుకు విడుస్తాం అనుకుంటాం అంటే చవకలో విడుస్తున్నాం మనము. మిగతా దేశాలలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మన క్యాబులు రాకముందు ఆటో వాళ్ళు కావాలి చెప్పేవాళ్ళు, ఆటో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు ఇక. వాళ్ళు బుక్ చేసుకుంటే స్లాట్ బుక్ చేసుకోవడమే. అట్లాగే అంతరిక్షంలో చెత్త పేరుకపోతుంది, అది కూడా పెద్ద సమస్య. చాలా అడ్వాన్స్ కంట్రీస్, అభివృద్ధి చెందిన కంట్రీస్ వేల ఉపగ్రహాలు విడిచారు. అవన్నీ పనికి రాకుండా, అంటే దాని టైం లిమిట్ అయిపోతుంది కదా, ఆ స్పేస్ లో ఉండిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఉపగ్రహం చేయాలంటే దానికి రిజిస్ట్రేషన్, స్లాట్ ఇవన్నీ ఉంటాయి కనుక ఆ ఉపగ్రహ కక్షలు, అంటే మనకు అంతరిక్షంలో ఇప్పుడు మనకు సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా మన భూమి మీద ప్లాస్టిక్స్ ఎట్లా పెరగకపోతున్నాయో అట్లానే ఉపగ్రహాల సంఖ్య పెరిగి పనికిరాని ఉపగ్రహాలను రీయూజ్ చేస్తుంది. మన కిందికి దించే ప్రయత్నం చేయకపోతే ఇది ఇంకో పెద్ద ప్రమాదం ఉన్నది. ఏదైనా సరే ఇవాళ 6,100 కిలోల ఆ బాహుబలి ఉపగ్రహాన్ని పైకి విడిచారు, విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టగలిగారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఈ సెల్ ఫోన్లు, మన దగ్గర ఇప్పుడు 5G టెక్నాలజీ ఉంది కదా, సెల్ టవర్స్ లేని దగ్గర కూడా సముద్రంలో కూడా మనకు సిగ్నల్స్ పనిచేసే విధంగా ఇది పనిచేస్తుందట. ఇది లోక కళ్యాణానికి వాడుకుంటే బ్రహ్మాండంగా ఉన్నది. లోక కళ్యాణానికి వాడుకుంటున్నాం మనం. చాలా ఉపగ్రహాలు, ఒక్కొక్క ఉపగ్రహం ఒక్కొక్క ప్రయోజనాల నిమిత్తం పోతుంది కనుక ఇదైతే మనకు 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీని కూడా రేపు ప్రపంచానికి అంత అందించేది. అది ప్రైవేట్ రంగంలో అమెరికాలో ఉన్న ఒక ఉపగ్రహం, ప్రైవేట్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని విడుదలకు సిద్ధమైంది. అనుమతులు అమెరికా మనకు అనుమతిస్తుంది, మనం వాళ్ళకి అనుమతిస్తాం. ఇక్కడికి దాని స్లాట్ బుక్ చేసుకున్నారు, మన దగ్గర నుంచి విడిచారు. అద్భుతంగా ఇది విజయవంతమైంది. మొదట మన శాస్త్రవేత్తలకు అభినందన తెలియాలి. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు ఇది. రైట్ రైట్ బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.